రాష్ట్రంలో ప్రతి బడి ఒక అమ్మ బడిలా ఉండేలా ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. కమిటీల్లో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారు. ఇకపై పాఠశాలలో జరిగే ప్రతి పనిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానంతోనే చేపట్టనున్నారు. సంబంధిత కార్యాచరణను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలలో అవసరమయ్యే తక్షణ పనులను గుర్తించి జూన్ 10లోగా పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులను సూచించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 25,000 లోపు ఖర్చయ్యే పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే చేపడతాయి. అంతకు మించి 1,00,000 వరకు ఖర్చయ్యే పనులకు ఎంపీడీఓ, 1,00,000 దాటిన పనులకు జిల్లా కలెక్టర్ అనుమతితో చేపట్టాల్సి ఉంటుంది. పాఠశాలలో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తాత్కాలిక మరమ్మతులను ఆయా కమిటీలు చేపట్టనున్నాయి. ఇందుకు అవసరమైన దాదాపు 600 కోట్లకు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసి సంఘాల మహిళలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులను 25,000 అడ్వాన్స్గా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లను కుట్టే పనులను కూడా సర్కారు స్వయం సహాయక సంఘాలకే అప్పగించింది. దీంతో వాటిల్లోని మహిళలకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందని, అంత మేరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి బడిబాట కార్యక్రమాన్ని కూడా తల్లులు కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచడం ద్వారా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తోంది. తద్వారా ప్రైవేటు బడులపై మోజును తగ్గించడం, మెగాగా న్యాయమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్చడంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంచనా వేస్తుంది.